మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా 90% డిస్కౌంట్తో కేవలం ₹399 కోర్స్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. తప్పకుండా వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుందండి, తర్వాత ఉండదు. అలాగే ఎస్ఎస్సి కోంబో ప్యాక్ అండి. ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఇందులోనే ఎస్ఎస్సి ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ ఉద్యోగాలకు కోర్స్ అయితే అందుబాటులో ఉందండి. అది కూడా సేమ్ 499 అండి. అది కోంబో ప్యాక్ కాబట్టి ఒక 100 అయితే ఎక్కువ ఉంటుంది. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ కోర్స్ తీసుకున్న వారికి టెస్ట్ సిరీస్ ఉచితము. అందులోనే అన్నీ ఉంటాయండి, పీడిఎఫ్ కూడా ఉంటుంది. కంప్లీట్గా మాకు సపరేట్గా టెస్ట్ సిరీస్ కావాలన్నా కూడా అందుబాటులో ఉందండి. ₹99కే ఫుల్ టెస్ట్ సిరీస్ ప్లస్ ఆ పీడిఎఫ్ కూడా అందిస్తున్నాం, మన యాప్లో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, తప్పకుండా వెంటనే తీసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి, ఎస్ఎస్సి జీడీ రూపంలో. మరి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మనం చాలా క్లియర్గా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి. క్లియర్గా అన్ని వివరంగా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా. ఓకేనా, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. అందరు లైక్ చేయండి. ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏ జిల్లా నుంచి మరి ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి. ఓకేనా. సో గాయస్, మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ssc.gov.in వెబ్సైట్ అండి. మరి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మనకి ఇక్కడ పైన టాప్లో లాగిన్ ఆర్ రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుందండి. ఓకేనా, లాగిన్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనకు ఎస్ఎస్సి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే ఓకేనా, మనము డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చండి. లేదా కొత్త సబ్స్క్రైబర్ అయితే, అంటే కొత్తగా ఇప్పుడు మాత్రమే ఎస్ఎస్సిలో అప్లై చేస్తున్నట్లయితే రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయగానే న్యూ క్యాండిడేట్ అయితే మనకు 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుందండి. ఇది 4 స్టెప్స్లో ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు, అండ్ పాస్వర్డ్ క్రియేషన్ ఉంటుంది, అడిషనల్ డీటెయిల్స్ అడుగుతారు, డిక్లరేషన్ అనేవి 4 కూడా ఇందులో ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా. సో మనము ఇక్కడ ఇచ్చిన తర్వాత కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయాలండి. సో ఈ యొక్క ఓటీపీఆర్ ఐడి అనేది మనకు ఎప్పుడు కూడా ఉంటుందండి, ఏ ఉద్యోగానికి. ఎస్ఎస్సి విడుదల చేసే అన్ని ఉద్యోగాలకు కూడా ఇది మ్యాండేటరీ. ఓకేనా. ముందుగా పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసేటువంటి టైంలో మనకి ఇక్కడ కనిపిస్తుందండి, ఏ డీటెయిల్స్ అడుగుతాయో మనం క్లియర్గా చూద్దాం. ముందుగా డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. ఓకేనా, డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్. ఎస్ అని పెట్టామనుకోండి, ఇక్కడ ఎస్ పెట్టగానే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. వెరిఫై అంటే 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. ఓకేనా, వెరిఫై అంటుంది. ఓటీపీ వస్తే ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఐడెంటిటీ కార్డు ఏముంది మన దగ్గర. ఓకేనా, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓకేనా, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఇవన్నీ కూడా పనిచేస్తాయండి ఇక్కడ. బట్ ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాని నంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికెట్. అంటే ఎస్ఎస్సి ఆధారంగా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, మన నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలండి. యాజ్ పర్ ద ఎస్ఎస్సి ఎక్కడైనా కూడా అందరు గమనించాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా సెకండ్ టైం, ప్రతిదీ సెకండ్ టైం అడుగుతుందండి, వెరిఫై చేస్తుంది. ఇక్కడ వెరిఫై చేయాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే, అంటే ఎలాంటి మిస్టేక్స్ రాకుండా మనము 2 సార్లు చెక్ చేసినట్లుగా. ఇక్కడ డూ యూ ఎవర్ చేంజ్ ఇన్ నేమ్. అంటే మీరు కొంతమంది నేమ్స్ చేంజ్ చేసుకుంటారండి, కన్వర్ట్ అయిన వారు కొంతమంది నేమ్ చేంజ్ చేసుకుంటారు. అలా అయినా మీరు చేంజ్ చేశారా? ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో అని పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమి కూడా అడగదు. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ 2 టైమ్స్ అడుగుతుంది. ఇక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th మెమో, మళ్ళీ ఇక్కడ మనము వెరిఫై చేయాల్సి ఉంటుంది 2 టైమ్స్ అండి. ఓకేనా. అండ్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి 2 టైమ్స్ ఇక్కడ.
మదర్ నేమ్ కూడా యాజ్ పర్ ద 10th అన్ని 10th మెమో ప్రకారం అండి. ఓకేనా. కోర్స్ 10th మెమోలో మదర్ నేమ్ ఉండకపోవచ్చు కొన్ని ప్రీవియస్ ఓల్డ్ వాటిలో అయితే. సో ఇక్కడ లేకపోయినా కూడా యాజ్ పర్ ద ఆధార్ కార్డు ప్రకారమైన మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మెట్రికులేషన్ 10th క్లాస్ ఎడ్యుకేషన్ బోర్డు ఏంటి? ఎస్ఎస్సి బోర్డు అండి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ బోర్డు అని ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ అయితే తెలంగాణ వారు ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అండ్ మన 10th క్లాస్ మెమోలో ఉన్నటువంటి రూల్ నెంబర్ అండి ఇక్కడ ఎంటర్ చేయాలి. మళ్ళీ వెరిఫై కూడా ఎంటర్ చేయవలసి ఉంటుందండి. ఓకేనా. రూల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ ఇయర్ని సెలెక్ట్ చేయాలి. మళ్ళీ వెరిఫై. నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎంత చదివారు మీరు? డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఒకవేళ 10th ఉన్నా కూడా 10th ఉంటే మాత్రం ఇంకేం పెట్టిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా. వెరిఫై హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏం లేకుంటే నో అని పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ ఉంటే మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఓకే. అండ్ క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవి రెండే ఇంపార్టెంట్. ఓకే. దీనికే మనకు మెసేజ్ కానీ మెయిల్ కానీ అన్నీ కూడా వస్తాయండి. ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. ఓకేనా. అడ్మిట్ కార్డ్స్ వచ్చినప్పుడు, రిజల్ట్స్ టైంలో కావచ్చు, ఓకేనా, ఎగ్జామ్ టైంలో కావచ్చు, అన్నీ కూడా మనకు అఫీషియల్గా వీటి నుంచే వస్తాయి. ఒకవేళ మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా కూడా రికవరీ చేసుకోవడానికి ఇవి రెండు చాలా చాలా ముఖ్యము. ఓకేనా. ఇవి కొంచెం క్లారిటీగా ఇవ్వండి అండ్ మీయే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అర్థమైంది కదా ఇప్పటివరకు అయితే? చాలా క్లియర్గా ఉంది ఇక్కడ వరకు, ఎలాంటి డౌట్ లేకుండా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ అండి. అక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఓకేనా. మీ మొబైల్ కూడా వెంటనే వస్తుంది, మెయిల్కి కూడా వెంటనే వస్తుందండి రిజిస్ట్రేషన్ నెంబర్. ఇది మీకు ఎప్పటికీ ఉంటుందండి, ఇది చేంజ్ అవ్వదు రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకేనా. సో ఇక డీటెయిల్స్ అయితే అడుగుతారు, కంటిన్యూ అనే పైన క్లిక్ చేయాలి. మన రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు మెయిల్ వస్తుంది అండ్ మొబైల్ కూడా అలర్ట్ మెసేజ్ అయితే రావడము జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత హలో క్యాండిడేట్ అనేటువంటిది మనకు చూపిస్తుంది. అంటే మనము లాగిన్ అయ్యాము అని అర్థము, అంటే లాగిన్ చేయాలి అని అర్థము. ఓకేనా. ఇప్పుడు వచ్చినటువంటి మనము పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ కూడా ఇక్కడ మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ క్యాప్చా అర్థమైంది కదండి. ఇక్కడ వరకు అయితే హలో క్యాండిడేట్ అని వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మనకు కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అంటే సరిపోతుందండి. అర్థమైంది కదా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇక్కడ వరకు మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు. మళ్ళీ పాస్వర్డ్తో మీరు ఇక్కడ పైన క్రియేట్ చేసుకుంటారు పాస్వర్డ్తో లాగిన్ అవుతారు ఇక్కడ. ఓకేనా. మరి లాగిన్ అయిన వెంటనే మనకు ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని అడుగుతుందండి. ఆ పాస్వర్డ్ ఫస్ట్ది ఎక్కడ వస్తుంది మనకు? ఎస్ఎస్సి బోర్డు నుంచే మనకు పంపిస్తారు, మెయిల్ కానీ మెసేజ్ కానీ పంపిస్తారండి, వారే పంపిస్తారు. మనం ఫస్ట్ క్రియేట్ చేసుకునే అవసరం లేదు. ఇక్కడ మనకు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వాళ్ళే పంపిస్తారు, అవి ఎంటర్ చేయాలి. మళ్ళీ లాగిన్ అయిన తర్వాత మనకి కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఇది ఏ విధంగా ఉండాలంటే కొంచెం స్ట్రాంగ్ ఉండాలండి. 8 క్యారెక్టర్స్ ఉండాలి, అప్పర్ కేస్లో ఉండాలి, లోవర్ కేస్లో ఉండాలి, కొన్ని నంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండే విధంగా చూసుకోండి. సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా అడుగుతుందండి. ఒకవేళ మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మదర్ నేమ్ కానీ, మీ స్కూల్ నేమ్ కానీ, ఫేవరెట్ స్పోర్ట్ కానీ ఇలాంటివి అడుగుతారు. ఇక్కడ పైన ఎంటర్ చేసి ఆన్సర్ ఇక్కడ రాయండి, అంతే సింపుల్. సేవ్ అండ్ నెక్స్ట్ అనేసేయండి. నెక్స్ట్. సో ఇలా అనగానే నెక్స్ట్ ఇక్కడ మనకు మళ్ళీ మనం లాగిన్ కావాల్సి ఉంటుంది కొత్త పాస్వర్డ్తో. మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంది కదా, దీంతో ఇక్కడ లాగిన్ కావాలి. ఓకేనా. క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి ఇక్కడ మనల్ని. ఓకేనా. నెక్స్ట్ ఆల్రెడీ మన కేటగిరీ ఏంటి? ఓకేనా. కేటగిరీ ఏంటి, క్యాస్ట్ ఏంటి అని అర్థము సింపుల్గా చెప్పాలంటే. అండ్ నేషనాలిటీ ఇండియన్. ఓకేనా. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం ఇచ్చామండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది, గమనించాలి. నెక్స్ట్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ యాజ్ పర్ ద 10th మెమో. 10th మెమోలో మనకు ఉంటాయి చూడండి, అక్కడ అవి ఇక్కడ ఎంటర్ చేయాలి సేమ్.
ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఓకేనా. పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడైతే ఏమైతే కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు కదా. నెక్స్ట్, ఒకవేళ డిజేబిలిటీ ఎస్ అని పెట్టారనుకోండి, అక్కడ మీ యొక్క సర్టిఫికేట్ నంబరు అవన్నీ కూడా అడుగుతారండి. అండ్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ యాజ్ పర్ ద ఆధార్, మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. మీకు అదే పర్మనెంట్ అడ్రస్ అయితే ఎస్ అని పెట్టండి, ఓకేనా. పర్మనెంట్ అడ్రస్ అండ్ టెంపరీ అడ్రస్ రెండు కూడా ఒకటైతే ఎస్ అని పెట్టేసేయండి, లేదా రెండు వేరు వేరు ఉంటే వేరే రాయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఇక చూడండి వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్ అయితే అడుగుతుందండి, ఓకేనా. యా, అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కరెక్టేనా, ఓకేనా. 100% కరెక్టే అని చెప్పేసి మనము అగ్రి అవుతున్నాము, ఓకేనా. అలా క్లిక్ చేసిన తర్వాత ఐ అగ్రి అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసి డిక్లేర్ పైన మనము క్లిక్ చేయాలి, ఓకేనా. డిక్లేర్. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ పర్సనల్ క్యాండిడేట్ డీటెయిల్స్ అండి, ఓకేనా. పర్సనల్ డీటెయిల్స్ లేదా క్యాండిడేట్ డీటెయిల్స్ అంటూ మనకి ఇక్కడ చూపిస్తుందండి. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ఎంటర్ చేసినవే మళ్ళీ ఇక్కడ మరొకసారి అయితే చూపిస్తుంది మన డీటెయిల్స్ అన్నీ కూడా. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఒకసారి చూసి మళ్ళీ నెక్స్ట్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూడండి ఏమైనా మిస్టేక్ చేస్తామా ఏంటి అనేది, ఓకేనా. చూసిన తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. ఆల్రెడీ మనం ఇచ్చేసాం కదా ఇది. ఎంత చదివాము ఏంటి, నెక్స్ట్ 10th, ఈక్యూ స్టాటస్, పాస్ట్, ఓకే. నెక్స్ట్ పాసింగ్ ఇయర్, అవన్నీ కూడా మనం ఆల్రెడీ మెన్షన్ చేసామండి. ఇక్కడ మరొకసారి చూపిస్తుంది అంతే, ఓకేనా. నెక్స్ట్ స్టేట్ ఎక్కడ పాస్ అయ్యాము ఏంటి అని ఇక్కడ శాంపుల్గా ఇచ్చారు. ఇవన్నీ మనకు ఆల్రెడీ చూపిస్తుందండి. మన రోల్ నెంబర్ ఎంటర్ చేయగానే అన్నీ కూడా వచ్చేస్తాయి, అవన్నీ కూడా ఎంటర్ చేయవచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్, ఓకేనా. ఎంటర్ పర్సంటేజ్ హియర్, మన పర్సంటేజ్ కానీ సిజిపిఏ కానీ మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుందండి. వెదర్ యూ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ సర్వింగ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఒకవేళ ఎస్ అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే నో పెట్టండి. డేట్ ఆఫ్ జాయినింగ్, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఒకవేళ ఎస్ అని పెట్టినట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇవన్నీ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్, లెంత్ ఆఫ్ సర్వీస్, ఎన్ని సంవత్సరాలు పనిచేశారు. ఆర్ యూ ఆల్రెడీ జాయిన్డ్ ఏ సివిల్ పోస్ట్ ఆర్ అవైలింగ్ ఏ బెనిఫిట్ రిజర్వేషన్ ఎక్స్ సర్వీస్ మెన్. ఒకవేళ ఆ రిజర్వేషన్ మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఎస్, లేదంటే నో. డేట్ ఆఫ్ జాయినింగ్ సివిల్ పోస్టు, ఒకవేళ మీరు ఎస్ పెడితే వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అడుగుతుందండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయగానే మన కేటగిరీ ఏంటి అవన్నీ కూడా వస్తాయి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఓపిఎన్టీ, అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్కి మేము అలర్ట్స్ అలాంటివి పంపొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని పెట్టండి, నో ప్రాబ్లం, ఓకేనా. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అండి. ఇందులో ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్టేక్ చేయద్దు. ఇక్కడ మన డిస్టిక్లో వచ్చేలా చూసుకోండి. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా పెద్ద పెద్ద సిటీస్ అన్నిట్లో కూడా ఉన్నాయండి. మీకు దగ్గరగా ఉండేది సెలెక్ట్ చేసుకోండి. ఇక తెలంగాణలో చూసినట్లయితే కేవలం 3 మాత్రమే ఇచ్చారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇచ్చారు. సో ఆ మూడిట్లో ఏదైనా ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, సెకండ్ ఇవ్వాలి, థర్డ్ కూడా ఇవ్వాలండి. 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఇంగ్లీష్, తెలుగు, హిందీ కనిపిస్తాయి. ఇంకా 13 రీజనల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారండి. మన తెలుగు కాబట్టి తెలుగు, ఓకేనా. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. వెరిఫై మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్, ఓకే. రెండోసారి కూడా అడుగుతున్నారు ఇక్కడ చూడండి, ఓకే. నెక్స్ట్ ఆర్ యు ఏ నేషనల్ క్యాడెట్ కార్ప్స్, అంటే ఎన్సిసి సర్టిఫికేట్ ఉందా మీకు, ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే లేదు. ఒకవేళ ఎస్ అని పెట్టారనుకోండి, అది సియా, బియా, ఏనా ఏంటి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. వెరిఫై టైప్ ఆఫ్ అంటే మరొకసారి ఇక్కడ ఎంటర్ చేయాలి. హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ
గేమ్ ఆర్ స్పోర్ట్స్ అంటే మీరు ఏమైనా స్పోర్ట్స్ పర్సనా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో అండి. ఒకవేళ ఎస్ పెట్టారనుకోండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. వెరిఫై అ స్టేట్ ఆర్ యూటీఆర్ డొమికిల్ అంటే మనము మన స్టేట్ ఏంటి, యూనియన్ టెరిటరీ ఏంటి, డొమికిల్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే వేరే వారికి కూడా ఆపర్చునిటీ ఉంటుందండి ఇక్కడ. నేపాల్ వాళ్ళకి, భూటాన్ వారు కూడా అప్లై చేసుకుని ఉంటుంది. వారా అని చెప్పేసి అడుగుతారు ఇక్కడ. ఎస్ అయితే ఎస్, నో అయితే పెట్టండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ డొమిసిల్ ఎక్కడి నుంచి, ఓకేనా. వెరిఫై డిస్ట్రిక్ట్ ఆఫ్ డొమిసిల్ అవి కూడా ఎంటర్ చేయాలి. డూ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ అ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ యువర్ ఒరిజిన్ ఆఫ్ స్టేట్ ఆర్ యూటీ ఆఫ్ యువర్ డొమిసిల్. ఒకవేళ మీరు మైగ్రేట్ అయ్యారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే. అండ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఒరిజిన్ ఎక్కడ మీరు ఉన్నారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓన్ స్టేట్ పెట్టండి. ఆల్మోస్ట్ మనకైతే మన స్టేటే ఉంటుంది కాబట్టి మన స్టేటే సెలెక్ట్ చేసుకోవాలి, అంత సింపుల్. క్యాండిడేట్ బిలాంగ్ టు మిలిటరీ ఆర్ నేషనల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. నక్సల్ ఏరియానా మీది, ఓకేనా. తెలంగాణలో అయితే ఏది ఇచ్చారంటే మనకి ములుగు డిస్టిక్ అనుకుంటా అండి. యా, జయశంకర్ భూపాలపల్లి ములుగు డిస్టిక్ అనుకుంటా, అదొకటి మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మాత్రము ఏపీలో అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా ఒకటి మాత్రమే నక్సల్ ఏరియా అండి అది. సో అక్కడిది ఇచ్చా, అది ఒకవేళ అక్కడి నుంచి అప్లై చేస్తున్నట్లయితే అది మీరు పెట్టేసేయండి, ఓకేనా. నెక్స్ట్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు బోర్డర్ డిస్ట్రిక్ట్స్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ప్రిఫరెన్స్ పోస్ట్ ఆఫ్ సిఏపిఎఫ్స్ ఆర్గనైజేషన్స్ దేనికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ పోస్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ వస్తాయి మనకి. వన్స్ ఒకసారి చూసి మీరు, మనకు చాలా రకాల జాబ్స్ ఉన్నాయి కదండి ఎస్ఎస్సి జీడీలో, ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అది ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్స్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, క్లియర్గా చెప్తాను చూడండి మీకు. సో ఇక్కడ మనకు క్యాప్చర్ అ లైవ్ ఫోటో అంటే లైవ్గా మనం ఫోటోని క్యాప్చర్ చేయవచ్చు. లేదా ఇక్కడ చూడండి మనకు ఒక కోడ్ ఇచ్చారు కదా, క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మనము డౌన్లోడ్ మన ఫోటోను కూడా అప్లోడ్ అయితే చేయవచ్చండి, ఓకేనా. నెక్స్ట్ అప్లోడ్ యువర్ సిగ్నేచర్, ఇక్కడ క్లియర్గా చదవండి ఫ్రెండ్స్. ప్లీజ్ రీడ్ అడ్వైజరీ క్యాండిడేట్స్ అని ఇచ్చారు కదా. అలో సైజ్ 10 KB to 20 KB మాత్రమే ఉండాలి. ఇమేజ్ డైమెన్షన్స్ అబౌట్ 6 centimeters into 20 centimeters అయితే ఉండాలి. అప్లికేషన్ విత్ బ్లర్డ్ ఆర్ మినియేచర్ సిగ్నేచర్ విల్ బి రిజెక్టెడ్, ఓకేనా. అలాంటివి చేయదు, క్లియర్గా నీట్గా ఉండాలి. సిగ్నేచర్ షుడ్ బి హారిజెంటల్లీ సైన్డ్ అనేది మనం ఇక్కడ చూడాలి, ఓకేనా. హారిజెంటల్ ఇట్లా ఉంది కదా మన ఫోటో, ఇక్కడ కింద సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా హారిజెంటల్లీ, ఇలా వర్టికల్లో చేయొద్దు, ఓకేనా. అందరు కూడా గమనించాలి. ఫోటో పైన చేయదు, క్రింది భాగంలో చేయాలి. అండ్ అప్లోడ్ యువర్ సిగ్నేచర్ అండ్ ఫోటో. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ప్రివ్యూ ఫామ్, మన ఫామ్ అనేది ప్రివ్యూ అయితే ఉంటుందండి. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఏవేవైతే ఎంటర్ చేసామో అన్నీ కూడా ఇక్కడ మనకు ఒకసారి కనిపిస్తాయండి. ఏమైనా మిస్టేక్ చేసామా, ఒకవేళ మిస్టేక్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ కూడా ఫిల్ చేసి ఒకసారి ప్రివ్యూ అయితే చూసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి డిక్లేర్ ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఏం చేయాలి, ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయగానే, ఓకేనా, సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి మనకు క్లియర్గా ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడము జరిగింది. ఫోటో కూడా చూడండి ఫ్రెండ్స్, ఇంత క్లియర్గా ఉండాలి, ఓకేనా. ఈ కింద ఇచ్చినట్లుగా ఫోటో అయితే ఉండకూడదు, ఓకేనా. చాలా క్లియర్గా వైట్ బ్యాక్గ్రౌండ్లో చాలా క్లియర్గా అయితే ఉండాలి. గుడ్ ఫర్ అప్రూవల్ అండి, లేదా రిజెక్ట్ అవుతుంది మన అప్లికేషన్ ఫామ్. సో గైస్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు పేమెంట్ అయితే ఆప్షన్ అడుగుతుందండి. పేమెంట్ డైరెక్ట్ మీ యొక్క ఫోన్ వ్యాలెట్ ద్వారా కూడా మీరైతే పేమెంట్ చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ మరి వారికైతే ఉమెన్స్కి అయితే మరియు ఎక్స్ సర్వీస్మెన్కి ఎలాంటి ఫీ అయితే లేదండి, ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. మిగతా వారు జస్ట్ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. చాలా క్లియర్గా అయితే అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ యొక్క గైడ్ పీడిఎఫ్ని పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి.
అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. అంతేకాకుండా మన యాప్లో ఉన్నటువంటి ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే కాంబో ప్యాక్ అయితే ఉందండి. సో టెస్ట్ సిరీస్ ఉంది, ఫుల్ కోర్స్ ఉంది. సో అందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.